హలో అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే రాముని గురించి చెప్పుకుందామండి. శ్రీరాముడు శివధనుస్సును విరిచి కదా సీతాదేవిని పరిణయమాడతాడు. ఆ సంగతులు చెప్పుకుందాం ఈరోజు శివధనుస్సు గురించి. జనకుడు ఉదయకాలమున సంధ్యా కార్యక్రమంలో నిర్వహించుకుని విశ్వామిత్రుని ఆహ్వానించెను. విశ్వామిత్రుడు రామ లక్ష్మణ సహితముగా జనకుని గృహమునకు వచ్చెను. జనకుడు విశ్వామిత్రుని మహాత్ములైన రామలక్ష్మణులను యథావిధిగా అర్చించి ఇట్లు పలికెను. మహాముని పుణ్యాత్మ, మీకు స్వాగతము. మీరు నన్ను ఏమి చేయమందరో ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞను పాటించుటకు సిద్ధముగా ఉన్నాను. అంతటా వాక్య విశారదుడైన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను చూపుచూ, వీరిద్దరూ దశరథ పుత్రులు, క్షత్రియులు, లోక ప్రసిద్ధులు. వీరు నీ దగ్గర ఉన్న ధనస్సును దర్శించవలనని కోరికతో ఉన్నారు. వీరికి ధనస్సును చూపము. వీరు ధనస్సును చూచి తమ కోరిక నెరవేరిన తర్వాత వెళ్ళుదురు అని పలికిను. అప్పుడు జనకుడు శివధనుస్సు వృత్తాంతమును చెప్తున్నారన్నమాట. మహాత్మా, ఈ శివధనస్సు నా వద్ద ఎందువలన ఉన్నదో మీకు వివరింతును. పూర్వము పరమశివుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేయుచు దేవతలపై ఆగ్రహించి, మీరు నాకు యజ్ఞ భాగములు కల్పింపలేదు కనుక మిమ్ములను ఈ ధనుస్సుతో సంహరింతుననెను. దేవతలు భయపడి పరమశివుని శాంతింపచేసి అనుగ్రహమును పొందిరి. శివుడు ఆ ధనస్సును దేవతలకు ఇచ్చెను. దేవతలు దానిని మా వంశంలోని దేవరాతుని వద్ద న్యాసముగా ఉంచిరి. ఇట్లుండగా నేను ఒకప్పుడు యజ్ఞభూమిని పరిశుభ్రము చేయుటకు నాగలిచే దున్నుచుండగా నాగలి చాలున సీత అను కన్య లభించినది. ఆమె అయోనిజ. ఆమె నా కుమార్తెగా పెరిగినది. సీతను వివాహమాడదలిచిన రాజులకు వీర్య శుల్కముగా ఈ ధనస్సును నిశ్చయించితిని. రాజులు అనేకులు వచ్చి ప్రయత్నించిరి. వారు ధనస్సును పట్టుకొనలేకపోయిరి. కొందరు ధనస్సును ఎత్తలేకపోయిరి. ధనస్సు ముందు వారి పరాక్రమం ఏమాత్రము చాలలేదు. అందువలన సీతను వారికి ఇవ్వలేదు. ఆ కారణం చే రాజులు ఆగ్రహించి నాపై సంవత్సరం పాటు దాడి చేసిరి. నాకు బాగా దుఃఖం కలిగినది. దేవతలను గూర్చి తపస్సు చేసి వారి అనుగ్రహమును పొందితిని. వారు నాకు చతురంగ బలములు సమర్పించిరి. ఆ బలముతో నేను యుద్ధమున వారిని పరాజితులను చేసితిని. పాపాత్ములైన వారు దిక్కులు పట్టి పారిపోయిరి. మునివర, అత్యంత ప్రకాశవంతమైన ఈ ధనస్సును ఎక్కువ పెట్టగలిగినచో నా కుమార్తె అయోనిజ అయిన సీతను ఇచ్చివేయుదును. విశ్వామిత్రముని జనకుని మాటలు విని రామునకు ధనస్సును చూపము అని పలికెను. అంతటా జనకుడు తన మంత్రులను దివ్య ధనస్సును గంధమాల్యాదులచే అర్చించి తీసుకుని రండు అని ఆజ్ఞాపించెను. వారు జనకుని ఆజ్ఞ ప్రకారము నగరములోనికి వెళ్ళి ధనస్సును ముందిడుకుని వచ్చిరి. ఆ ధనస్సు ఇనుప పెట్టెలో ఉన్నది. ఆ పెట్టె 8 చక్రములు గలది. దానిని 50,000 మంది బలిష్ఠులైన మహాత్ములు లాక్కుని వచ్చి జనకరాజుకు చూపి, రాజేంద్ర, మిథిలాపతి, మీరు ఏ ధనస్సును రామునకు చూపదలుచుకున్నారో ఆ ధనస్సు ఇదే. ఇది సర్వరాజార్చిత శ్రేష్టమైన ధనస్సు అని పలికిరి. జనకరాజు కృతాంజలిబద్ధుడై విశ్వామిత్రునితో ఇట్లనెను. మహాముని,
పూర్వము మా జనక వంశీయులు ఈ ధనస్సును ఎక్కుపెట్టలేక విఫలులైరి. మహావీర్యవంతులైన రాజులు ఈ ధనస్సును పూజించిరి, వారును ఎక్కుపెట్టలేకపోయిరి. సురలు, అసురులు, రాక్షసులు, యక్ష, గంధర్వ, కిన్నెర, వరగులు వీరిలో ఎవరినూ ఎక్కుపెట్టలేకపోయిరి. మహామహిమాన్వితమైన ఈ ధనస్సును వంచుట, నారి బిగించుట, బాణము సంధించుట, నారిని లాగుట ఎవరికీ సాధ్యము కాదు. ఇక కదల్చటానికి కూడా మానవులకు శక్తి ఎక్కడిది? దేవతలకే సాధ్యం కాలేదు. అటువంటి ధనస్సును తీసుకొని వచ్చినారు, దీన్ని రాజకుమారులకు చూపము అన్ను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు రాముని వైపు చూచి, వత్స రామ, ధనస్సును చూడుము అని పలికెను. మహర్షి వచనానుసారము రాముడు పెట్టెను తెరిచి ధనస్సును చూచి ఇట్లు పలికెను. బ్రహ్మర్షి, ఈ ధనస్సును ముందుగా హస్తంతో స్పృశించెదను, తర్వాత కదల్చి ఎక్కుపెట్టుటకు ప్రయత్నించెదను. అంతటా విశ్వామిత్ర జనకులు ఆ విధముగానే చేయమనిరి. వారి వచనానుసారము రాముడు లీలగా ధనస్సును మధ్యయందు పట్టుకొని వేల కొలది మానవులు మరియు మంత్రులనేకులు చూచుచుండగా అనాయాసముగా ఎక్కుపెట్టెను. ధర్మాత్ముడు, మహాయశశాలి, నరశ్రేష్ఠుడు అయిన రాముడు ధనస్సు నారిని ఆకర్ణాంతము లాగెను. ధనస్సు విరిగినప్పుడు పిడుగు వంటి ధ్వని వచ్చెను. పర్వతములు బ్రద్దలగుచున్నట్లు, భూమి అదిరినట్లు ధ్వనులు వినపడెను. ఆ ధ్వనులకు విశ్వామిత్రుడు, జనకరాజు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన జనులందరూ మూర్ఛితులై క్రింద పడిరి. ధనస్సు విరిగినది. కొంత సమయమునకు ఆ సభలోని జనులు, మంత్రులు యథాస్థితికి రాగానే జనకరాజు విశ్వామిత్రునితో ఇట్లనెను. హే భగవాన్, దశరథాత్మజుడైన రాముని పరాక్రమమును నేను ప్రత్యక్షముగా చూచితిని. అత్యద్భుతము, ఊహింపశక్యము కాని కార్యము సంభవించునని నేను భావించలేదు. నా కుమార్తె అయిన సీత దశరథుని పుత్రుని భర్తగా పొంది నా వంశమునకు కీర్తిని సంపాదించి పెట్టును. మహాముని, నా కుమార్తెను వివాహమాటకు వీర్యశుల్కమని నేను చేసిన ప్రతిజ్ఞ సత్యమైనది. నా ప్రాణ సమానురాలగు సీతను రామునకు ఇచ్చెదను. బ్రాహ్మణోత్తమ కౌశిక, మీ అనుమతిని గైకొని మంత్రులు శీఘ్రముగా రథములలో అయోధ్యకు వెళ్ళి దశరథునకు వీర్యశుల్కయగు సీతను రామునకు ఇచ్చు విషయమును ధనుర్భంగమును తెలిపి ఆయన్ను నా నగరమునకు తీసుకుని వత్తురు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని రక్షణలో ఉన్నారని తెలుపుదురు. దశరథుడు సంతసించును. దశరథుని ఇక్కడకు తీసుకుని వత్తురు. జనకుని ప్రార్థనను అనుసరించి విశ్వామిత్రుడు అటులనే జరుగ్గాక అని పలికెను. జనకుడు మంత్రులను సంప్రదించి తన ఆజ్ఞను నిర్వహించు వార్తాహరులను అయోధ్యకు శీఘ్రమే పంపెను. దివ్య ధనస్సును ఎక్కుపెట్టుట దేవతలకే సాధ్యము కాదు. ఇక మానవుని గురించి వేరే చెప్పనవసరం లేదు. అనగా మానవుడు చాలా అల్పుడని జనకుని అభిప్రాయము. ధర్మజ్ఞుడైన రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టి జనకుని భావమును తొలగించినాడు. ధర్మనిరతుడైన మానవుడు ఎంతటి కార్యమునైనా సాధించునని రామావతార ప్రయోజనము. ఇదండి రాముడు ధనుస్సును విరవడం, ఆ తర్వాత సీతాదేవిని పరిణయం ఆడడం అన్నమాట. బాగుంది కదా ఇది. మనం వినడానికి, ఇది చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను. సరే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.